రియలీ ఫెల్ట్ కొంత అంటే ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ ఇష్యూ ఆర్ వేర్ యువర్ ఓన్ స్టాండర్డ్స్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అటువంటి పొజిషన్ వచ్చినటువంటి కాంటెక్స్ట్లో బికాస్ అందరికీ వస్తాయి సివిల్ సర్వీసెస్లో బేసికలీ కొంత కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది పొలిటికల్ థింకింగ్ ఒక రకంగా ఉంటుంది బ్యూరోక్రాటిక్ థింకింగ్ ఇంకో రకంగా ఉంటుంది అవి మ్యాచ్ కావడంలో అక్కడక్కడ కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి డెఫినెట్గా కొన్ని చోట్ల జరిగినాయి జరిగినప్పుడు నేను గట్టిగా స్టాండ్ తీసుకోవడం వల్ల కొంత మార్పులు కూడా ట్రాన్స్ఫర్స్ కూడా అయినాయి బట్ అది అంత సహజం బట్ అన్నిటికంటే ముఖ్యం నేను కమిషనర్ ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు అటెండెన్స్ లేని వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వాలనేది ఒక గట్టి ప్రయత్నం జరిగిందనమాట నేను దాన్ని కొంత ప్రతిఘటించి ఆ హాల్ టికెట్స్ ఇవ్వటంలో ఐ టుక్ ఎ స్టాండ్ ఆ హాల్ టికెట్స్ ఇవ్వకూడదని ఆ రోజుల్లో ఈ ఇష్యూ మీద 2 రోజులు అసెంబ్లీ అడ్జర్న్ అయింది అసెంబ్లీలో మొత్తం లీడర్స్ ఆఫ్ బోత్ అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ కూడా ఈ హాల్ టికెట్స్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడడంతో ఆ రోజున అసెంబ్లీ కూడా అడ్జర్న్ అయింది బట్ లక్కీలీ రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత వెంకటేశ్వరరావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ దే సపోర్టెడ్ ది స్టాండ్ అండ్ దెన్ వీ వర్ ఏబుల్ టు విత్ స్టాండ్ అది కూడా ఒక ముఖ్యమైన కారణం దానివల్ల ఇంటర్మీడియట్లో కొంత డిసిప్లిన్ అనేది ఏర్పడింది గవర్నమెంట్ కళాశాలల్లో అప్పటిదాకా పాస్ పర్సంటేజ్ 26% ఉంటే దాన్ని ఒక 3 సంవత్సరాల కాలంలో 52 దాకా తీసుకుపోవడం జరిగిందనమాట ఐ థింక్ దిస్ వాజ్ అగైన్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని నా దృష్టిలో నేను అనుకుంటాను కలెక్టర్గా ఎక్కడ వర్క్ చేశారు ఎన్నాళ్ళు చేశారు కలెక్టర్గా వర్క్ చేశారు ఓకే అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ దేర్ ఎక్కడ ఏమైనా నిజామాబాద్లో కూడా నేను పనిచేసినప్పుడు చార్జ్ తీసుకునే సంవత్సరం ఆ సంవత్సరం పాస్ పర్సంటేజ్ 10th క్లాస్లో 66%. అక్కడ పరీక్షల్లో పెద్దగా క్రెడిబిలిటీ లేదు. ఆ పరీక్షల క్రెడిబిలిటీని రెస్టోర్ చేయడానికని మరుసటి సంవత్సరం చాలా గట్టిగా ప్రయత్నాలు చేసి ఎగ్జామినేషన్స్ని చాలా స్ట్రిక్ట్గా నిర్వహిస్తే 66% నుంచి 16%కి పడిపోయింది పాస్ పర్సంటేజ్. దీనివల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎగ్జామినేషన్స్ని కొంత క్రెడిబిలిటీ రెస్టోర్ చేయడం ద్వారా తర్వాత సంవత్సరం నుంచి కాస్త చాలా చక్కగా జరిగింది. సో దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అని నేను అనుకుంటాను. దానివల్ల అప్పటిదాకా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి నిజామాబాద్లో కొన్ని సెంటర్స్కి పరీక్షలు రాయడానికి వచ్చేవాళ్ళు. కాపీయింగ్ వాజ్ హ్యాపెనింగ్. బట్ ఇది ఇంకో రంగంలో రిఫ్లెక్ట్ అవుతుంది. దట్స్ అనదర్ మేజర్ ఇష్యూ. హెడ్ మాస్టర్స్ అసెస్మెంట్ పాస్ పర్సంటేజెస్ మీద జరిగినంత కాలం వాళ్ళు దే విల్ ఆల్సో బీ ఇంట్రెస్టెడ్ ఇన్ మాల్ ప్రాక్టీసెస్. సో కలెక్టర్ అసెస్మెంట్ కూడా పాస్ పర్సంటేజ్ మీద జరిగితే మీరు ఫెయిల్ అయినట్టే. కరెక్ట్. బట్ తర్వాత సంవత్సరం సమ్మర్ కోచింగ్ క్లాసెస్ అది పెట్టి ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి తర్వాత స్పెషల్ క్లాసెస్ అని రోజు పెట్టి కొంత ప్రయత్నం చేయడం జరిగింది. అటు తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది. చాలా చోట్ల ముందర టీచర్స్ రెసిస్ట్ చేసినప్పటికీ ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు కూడా ఈ ప్రయత్నాల్ని గమనించి చాలా హృదయపూర్వకంగా వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి దే ట్రై టు ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ కెరియర్లో పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఇది చేశాను ఈ డిపార్ట్మెంట్లో అని చెప్పుకోవటానికి ఏమైనా 1 or 2 ఏరియాస్ వేర్ యూ హ్యాడ్, అంటే 2 మీద ఆధారపడి ఉంటుంది. ఆ పోస్ట్లో మనకు సఫిషియంట్ లెంగ్త్ ఆఫ్ టైం ఉండాలి, ఐడెంటిఫై చేసి పాజిటివ్గా దిస్ ఇస్ ది ఇంప్రూవ్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి కానీ ఆ ఏరియాకి కానీ ఇవ్వగలమని ఇచ్చామని చెప్పుకోగలిగినవి ఏమైనా 1 or 2 ఉంటే. నేను ఇందాకే మీకు మెన్షన్ చేసినట్టుగా ఇంటర్మీడియట్లో ఐ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్. ఇట్స్ ఎ మేజర్ సాటిస్ఫాక్షన్. మీరు అన్నట్టుగా ఏ వ్యక్తికైనా ఒక కాంట్రిబ్యూట్ చేయాలంటే ఒక టెన్యూర్ కూడా ఉండాలి, కనీసం ఒక 3 సంవత్సరాలు. దట్ ఈస్ నేను అనేది కూడా అదే. సివిల్ సర్వీసెస్లో పెద్ద ప్రాబ్లం కూడా అది, ఎస్పెషలీ ఇన్ ది స్టేట్. అదే సెంటర్లో అయితే నువ్వు పోయినప్పుడు జాయింట్ సెక్రటరీగానో డైరెక్టర్గానో 5 years టెన్యూర్ ఉంటుంది. 5 years టెన్యూర్ ఉన్నప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకొని చేయటానికి కాంట్రిబ్యూట్ చేయడానికి వీలుంటుంది. ఇక్కడ
ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, టక మార్చేస్తూ ఉంటారు. సో ఒక రకంగా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హర్డిల్. సో ఇంటర్మీడియట్లో మటుకు నాకు లక్కీలీ ఐ హ్యాడ్ ఎ టెన్యూర్ ఆఫ్ 3.5 years. సో దట్ హెల్ప్ మీ. ఆ కారణం వల్ల మొదటి సంవత్సరం అంతా కొంత ఘర్షణాన్వితమైన వాతావరణంలో ఉండేది. బట్ రెండవ సంవత్సరం నుంచి మటుకు అందరూ కూడా ఈ చేస్తున్న ప్రయత్నం ఈ వ్యవస్థని బాగు చేస్తుంది, ఇప్పటికే కొంత అన్సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి వ్యవస్థని ఇక్కడ ఏదో కొంత మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక నమ్మకంతో కృషి చేశారు. ఇట్స్ ఎ వెరీ హైలీ సాటిస్ఫైయింగ్ థింగ్. రెండోది ఇరిగేషన్లో ఉన్నప్పుడు కూడా, ఇరిగేషన్లో కూడా నాకు ఐ హ్యాడ్ ఎ టెన్యూర్ ఆఫ్ 3.5 years. అక్కడ కూడా కొన్ని మార్పులు చేయటం, ఇందాక చెప్పినట్టుగా అవుక్ రిజర్వాయర్, అవుక్ టన్నల్ని, వాటిని ఆ వర్క్స్ని కంప్లీట్ చేయించటం, కొంత ఫీల్డ్ ఓరియంటేషన్. సెక్రటరీ అంటే పెద్దగా ఆ రోజుల్లో ఇన్స్పెక్షన్స్ అవి ఉండేవి కాదు ఇరిగేషన్ నుంచి. సో రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం నుంచి కూడా నేను ఐ వాజ్ ఇన్స్పెక్టింగ్ ది వర్క్స్. అక్కడ కూడా మీరు ఇందాక అన్నట్టుగా టెన్యూర్ వల్ల ఇట్ హ్యాడ్ గివెన్ మీ ది అడ్వాంటేజ్. ఈ రెండు పోస్ట్లోనూ ఐ హ్యాడ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ డూయింగ్ సమ్ వర్క్. అండ్ ఎనీథింగ్ యూ would like to share with reference to your tenure or before tenure, generally of importance or నా టెన్యూర్ తర్వాత కూడా ఐ వాజ్ డైరెక్టర్ ఆఫ్ ఎ సెంటర్. నా అంటే రిటైర్మెంట్ తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎ సెంటర్ కాల్డ్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ ఇన్ ఆస్కీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో. అండ్ ఆ టెన్యూర్లో నాకు ఐ హ్యాడ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గోయింగ్ రౌండ్ ఆల్మోస్ట్ తెలుగులో దాదాపుగా 25 రాష్ట్రాలని నేను చూడటం జరిగింది. ఈ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ సిస్టమ్స్లో నూతన ఆవిష్కరణలు ఏమిటి, ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ రంగాల్లో జరుగుతున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఆవిష్కరణలను చూసి వాటిని డాక్యుమెంట్ చేసి, ఆ డాక్యుమెంట్ చేసిన వాటిని తిరిగి ఏ విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా రెప్లికేట్ చేయొచ్చు, వాటిని మళ్ళీ మనం అక్కడ కూడా ప్రయత్నం చేయొచ్చు అనే ఒక మంచి నేర్చుకునే అవకాశం, ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా దొరికింది. ఆ తర్వాత ఆ సిప్స్ తర్వాత డీజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ని కొత్త రాష్ట్రంలో పెట్టి ఏర్పాటు చేసి, దానికి కూడా కొంత రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను విజిబిలిటీ తీసుకురావడానికి, దేశంలోని వివిధ రంగాల నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా ఒక ఆపర్చునిటీ, అది కూడా ఒక విశిష్టమైన